అనుకునైనా ఉండాలి. మరలా చెప్తాను, మీరు దేవుని ఆలయమై ఉన్నాడు, దేవుడి ఆత్మ మీలో నివసించుచున్నాడు. ఈ వాక్యంకి అర్థం ఏంటంటే, ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులకి ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం, భాషలు, యాసలు, రంగులు, డినామినేషన్లు వేరైనా కోట్ల సంఘాలు ఉన్నటువంటి ఈ దేశంలో క్రైస్తవుడికి తెలియని విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ తెలియదు. మన బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే మనకు తెలీదో అప్పుడు మనం వీక్ అవుతాం. మన బలం తెలియకపోతే మనం బలహీనులం అవుతాం. మనం పిలిస్తే ఎవరు పలుకుతారో తెలియకపోతే మనం పిలవటం మానేస్తాం. కాబట్టి ఫస్ట్ ఎవరైనా సరే మన శక్తి ఏంటో తెలుసుకోవాలి, మన ధైర్యం ఏంటో తెలుసుకోవాలి. రోడ్డు మీద ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే అటు గుంపు ఇటు గుంపు ఉంటారు. ఈ గొడవ పడే వాళ్ళలో ఇద్దరు ఒక డైలాగ్ వాడతారు. ఆ డైలాగ్ ఏంటంటే, రే నా వెనకలు ఎవరున్నారు తెలుసా, నేను పిలిస్తే ఎవరు వస్తారు తెలుసా, నేను ఫోన్ కొడితే ఎవరు పలుకుతారు తెలుసా అని అంటారు. ఈ లోకస్తులు ఫోన్ కొడితే మహా అయితే ఒక ఎమ్మెల్యే రావచ్చు, ఇంకొంచెం గచ్చోడైతే ఎంపీ, ఇంకాస్త గచ్చోడైతే ముఖ్యమంత్రి, ఇంకొంచెం గచ్చోడైతే ఎవరు వస్తారు, ప్రధానమంత్రి. ఇంకా అంతకంటే ఎవడు ఉండడు కదా, అంతే కదా. నీ భారతదేశం నుంచి పలిగేది వీళ్ళే. కానీ క్రైస్తవుడు బ్యాక్గ్రౌండ్ ఎవడో తెలుసా, క్రైస్తవుడు పిలిస్తే పలికేది ఎవరో తెలుసా, క్రైస్తవుడు ఫోన్ కొడితే స్పందించేది ఎవరో తెలుసా, క్రైస్తవులు ఏడిస్తే కన్నీళ్లు దురిచేది ఎవరో తెలుసా, క్రైస్తవుడు వెనక ఉన్నది సృష్టికర్త అయిన దేవాది దేవుడు. ఆయన సూర్య చంద్ర నక్షత్రములని నోటి మాట చేత కలుగ చేసినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు. హీస్ అవర్ బ్యాక్గ్రౌండ్. మన శక్తి ఆయన, మన ధైర్యం ఆయన, మన ఆదరణ ఆయన, మన స్నేహితుడు ఆయన. నువ్వు ఏడిస్తే స్పందించేది, చెలించేది ఆయన. నువ్వు అనారోగ్యంగా ఉంటే నిన్ను స్వస్థపరిచేది కూడా ఆయనే. నిన్ను ఎవరు పట్టించుకోకుండా నువ్వు కార్చే కన్నీటికి అర్థం తెలియని స్థితిలో అందరూ ఉన్న ఒంటరిని అని పాట పాడతారు కదా. అందరూ ఉన్న ఒంటరిని అంటే ఏంటి తెలుసా, నీ చుట్టూ మనుషులు ఉంటారు, అత్త, మామ, భర్త, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు అందరూ ఉంటారు. కానీ నో వన్ ఇస్ దేర్ టు అండర్స్టాండ్ యువర్ టీయర్స్, ద పెయిన్ బిహైండ్ ద టీయర్స్. కన్నీళ్లు వెనుక ఉన్నటువంటి వేదన అర్థం చేసుకుని మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం మనం ఈ రోజున. అలాంటి పరిస్థితులు ఎలాంటి మాటలు వస్తాయి, ఎలాంటి మాటలు, అందరూ ఉన్న ఒంటరి వాడిని అని. అందరూ ఉన్న ఒంటరి వాడివైనా నీ వెనక ఒక గొప్ప సైన్యం ఇచ్చిన దేవుడు నీ వెనక ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ రోజున నువ్వు నా ఆలయమై ఉన్నావు. యు ఆర్ మై చర్చ్, యు ఆర్ మై టెంపుల్. నువ్వే నా ఆలయం. ఈరోజు ఇక్కడ చక్కటి అందమైన మందిరం కట్టబడింది, ఆలయం కట్టబడింది. పాస్టర్ గారు నేను అడిగాను, ఏమంటే ఇక్కడ ఊరేం కనిపించట్లేదు, మనుషులు ఎవరు లేరు, ఎలా వస్తారు ఇక్కడికి అని అడిగాను. అడిగితే చుట్టూ కొన్ని ఊర్లు ఉన్నాయండి, వాళ్ళందరూ ఇటు వస్తారు అన్నాడు. పట్టణాల్లో వీధికి 10 చర్చిలు ఉంటాయి సిటీస్లో, కానీ చర్చికి వెళ్ళడానికి బద్ధకం. నేను గడిచిన ఆదివారం కూడా చర్చికి వెళ్ళాను. ఇక్కడ చర్చి ఉంటామేంటి, అసలు ఇక్కడ కొండలు, రాళ్ళు, పర్వతాలు తప్ప ఏం కనిపించట్లేదని. ఎంతమంది ఉంటారో 5 మంది 10 మంది అనుకుని వెళ్ళి చూస్తే మగాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు అంతమంది ఉన్నారు, ఈక్వల్గా ఉన్నారు. చాలా చర్చి మొత్తం ప్యాక్ అయిపోయింది. అంటే మీకున్నటువంటి శ్రద్ధ, ఆసక్తి అలాంటిది. అయితే మందిరం కట్టబడింది, మంచిది. ఈ మందిరాలని కూల్చేస్తారు. శత్రువులు వచ్చారనుకోండి, ప్రార్థన మందిరం కూలుస్తారు. ఇప్పుడు కూలుస్తున్నారు కదా చాలా చోట్ల. క్రైస్తవ ప్రార్థన మందిరం చాలా చోట్ల పడగొట్టేస్తున్నారు వ్యతిరేక శక్తులు. ఈ ప్రార్థన మందిరాన్ని కూలుస్తారు. అందుకే దేవుడు అన్నాడు, అరే మీరు కూలుస్తారు మందిరాలని మాత్రమే, కానీ నా నిజమైన మందిరం ఇది కాదు. గోడల్లో, రాళ్లలో, ఇసుకలో దేవుడు ఉండడు. అందుకే ఆయన అంటున్నాడు, మీరే నా ఆలయమై ఉన్నారు. హృదయమే దేవుని ఆలయం. అందుకే పాట ఉంది కదా, హృదయమే నీ ఆలయం క్రీస్తు. నాకు అంతే వచ్చు పాత పాట, నేను పుట్టక ముందు. ఏం ఆలయం? హృదయమే దేవుని ఆలయం. దిస్ ఈజ్ ద చర్చ్, దిస్ ఈజ్ ద హోలీ టెంపుల్ దట్ గాడ్ లివ్స్ హియర్. దేవుడు నివసించే నిజమైన ఆలయం ఇది కాదు. కోట్లు పెట్టి కట్టబడేటువంటి కాదు, అవి కాదు. అవి కులిస్తే కూలిపోతాయి. దేవుడి రాకడ వస్తే ఎత్తబడేది ఇది కాదు. కొన్ని 100 కోట్లు పెట్టి కట్టిన మందిరాలు కూడా ఎత్తబడతాయా? ఎత్తబడే మందిరం ఏదో తెలుసా? నువ్వు. సార్వత్రిక సంఘం ఎత్తబడితే ఆ సంఘం నువ్వే.
ఇది జస్ట్ మనం ప్రభువుని కులం మతం వర్గం అంతా బయట పెట్టి అందరు మేకముగా ఒక శరీరంగా కూడుకొని అందరూ ఒక రక్త సంబంధికులమని కూడుకొని ప్రభువునకి విజ్ఞాపనలు చేయటానికి, ప్రభువుకి స్తుతి నైవేద్యాలు సమర్పించడానికి కట్టుకున్నటువంటి ఆఫీస్ ఇది. కానీ నిజమైన ఆలయం మాత్రం హృదయమే. అందుకే ఒక పాట ఉంది, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. ఒక లైన్ సార్, మన టైం తక్కువ. ఎక్కడున్నాడు దేవుడు? గుడి గోడలో లేడు దేవుడు, ఎక్కడ? ఇక్కడ ఉన్నాడు. అయితే మీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, చర్చిని కాపాడినంత పవిత్రతగా ఈ చర్చిని కాపాడు. ఇక్కడ ఒక సిగరెట్ ఇచ్చి లైటర్ ఇచ్చి సిగరెట్ తాగు బాబు అంటే ఎవడు కాల్చడు. ఇక్కడ సిగరెట్ చర్చిలో ఎవరు కాల్చు. చెప్పులు వేసుకున్నామంటే ఎవరు వేసుకున్నారు. ఇక్కడ పాపం చేయమంటే ఎవరు చేయరు. ఎందుకంటే చర్చిలో దేవుడు ఉన్నాడు రా అంటాం. ఎవడైతే మాట చెప్పాడో చర్చి గుమ్మం దాటగానే సిగరెట్ తాగుతాడు, బుద్ధులు మాట్లాడతాడు, పాపం చేస్తాడు, మనసు చెప్పినట్టుగా వెళ్ళిపోతాడు. అలాంటి వాడు ఎవడని కనిపించి, తమ్ముడు చర్చిలో చేయనన్నావు, మరి ఇక్కడ చేస్తున్నావు ఏంటి అంటే ఏమంటుంది తెలుసా? అన్నా చర్చిలో యేసు ప్రభు ఉన్నాడు కదా, చర్చిలో చేస్తే యేసు ప్రభు కోపం వచ్చి నన్ను ఏమని చేస్తాడు భయం. బయట యేసు ప్రభు లేడు, యేసు ప్రభుని చర్చిలు పెట్టి తాళం వేసి వచ్చాం. మరలా ఆదివారం వెళ్తాం, యేసు ప్రభుకి రిలీజ్ చేస్తాం. దీని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు దేవునికి అంకించాం, మందిరానికి అంకితం చేశారు. పవిత్రంగా ఉండాల్సింది ఆలయం కాదు, ఇది హృదయం. హృదయమే దేవుని ఆలయం. అక్కడ దేవుడు చెప్పిన మాట అదే, మీరే నా ఆలయమై ఉన్నారు, హృదయం అని మీ ఆలయంలో నేనున్నా. నాట్ హియర్. దేవుడు ఇక్కడ ఉండడు, రాళ్ళల్లో రప్పల్లో దేవుడు ఉండడు. ప్రతి వ్యక్తి హృదయంలో దేవుడు ఉండటానికి ఇష్టపడతాడు. అందుకే నేను చాలా చోట్ల చెప్తుంటాను, కీప్ ద చర్చ్ క్లీన్, కీప్ యువర్ హార్ట్ హోలీ అని చెప్తా. మందిరం పరిశుద్ధంగా ఉండాలి, అది మన బాధ్యత. హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మందిరం పరిశుభ్రంగా ఉండాలి, హృదయం పరిశుద్ధంగా ఉండాలి. రెండు వేరు వేరు తెలుసా? మందిరం ఎలా ఉండాలి? పరిశుభ్రంగా. హృదయం పరిశుద్ధంగా. పరిశుభ్రంగా ఉండాలంటే అర్థం ఏంటో తెలుసా? మట్టి మశానం పడకుండా, చెత్త చెదర పడకుండా, బూజు ఏమి అంటుకోకుండా, ఎప్పటికప్పుడు నీట్గా పాలు పోసి మరలా ఎత్తుకునేంత శుభ్రంగా పెట్టుకోవాలి మందిరం. ఇది హృదయం ఎలా ఉండాలి తెలుసా? హృదయం పరిశుభ్రత కాదు, పరిశుద్ధంగా ఉండాలి. ఎలాగా? పరిశుద్ధత అంటే చీపురులతో తుడిస్తే అవదు, డెటాల్ వేసి క్లీన్ చేస్తే అవదు, బూజుకరతో దులిపితే అవదు. పరిశుద్ధత ఎలా వస్తుందంటే క్రియల ద్వారా వస్తుంది. క్రీస్తుని కలిగిన వాడి హృదయం పరిశుద్ధంగా కాపాడుకో. దట్స్ ద వర్డ్, దట్స్ ద స్క్రిప్చర్. అది లేఖనం చెప్తుంది మనకు. ఇక్కడ దేవుడు నివసించాలంటే ఏముండాలి తెలుసా? ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మీ ఇంటికి నన్ను అతిథిగా మధ్యాహ్నం భోజనానికి తీసుకెళ్లారు అనుకోండి, నన్ను ప్రేమగా తీసుకెళ్లారు ఇంటికి భోజనానికి. ఒక వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఒక సింహాసనం చేయించారు నా కోసం. నేను చూడగలపా ఎంత బాగా అంత అందంగా చేయించారు. నేనంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం వీళ్ళకి, పిచ్చా నేనంటే అనుకుంటా. సరే నీ కూర్చుందాం అనే లోపల పాస్టర్ గారు ఆగండి అని చెప్పి ఆ సింహాసనాన్ని, వజ్ర వైడూర్యాలతో చేయించిన సింహాసనాన్ని తీసుకెళ్ళి బాత్రూంలో వేసి కూర్చోండి అయ్య గారు అంటే నేను కూర్చుంటానా? సింహాసనం కాస్ట్లీ, ₹1 ఉంటుంది. అది వేసిన ప్లేస్ ఉందే, అది కాస్ట్లీ, అది చెత్త. అక్కడ వేసి అభినయ్ దర్శన్ గారు రండి బాబు కూర్చోండి అంటే, నేను ఎందుకు కూర్చుంటాను బాత్రూంలో, ఆ చైర్లో తీసుకొచ్చి హాల్లో వేడి కూర్చుంటా అంటాను. అవునా కదా? హృదయం అనే ఆలయంలో దేవుడు ఉండాలి అంటే, దేవుడికి ఉండాలి అంటే హృదయం ఎలా ఉండాలి తెలుసా? క్లీన్గా, ఏ పాపము ఉండకుండా హృదయం చాలా పవిత్రంగా కాపాడుకొని ఇక్కడ సింహాసనం వేసి, యేసయ్యా నాలో నివసించు,
యేసయ్యా నాలోకి రా, యేసయ్యా నేనే కదా నీ ఆలయం, నేనే కదా నీ మందిరం, నేనే కదా నీ సంఘం, నేనే కదా నీ సార్వత్రిక సంఘం గుంపు, నేనే కదా వధువు సంఘం, నీ రాకడలో ఎత్తబడేది నేనే కదా ప్రభువా, నాలోనికి రా, నాలో నివసించు. నువ్వు చెప్పావు కదా నువ్వే నా ఆలయం, నీలో నా ఆత్మ నివసించుందని నువ్వు చెప్పావు కదా, నాలోకి రా అంటే యేసయ్య ఉంటారు తెలుసా. ఏయ్ ఎల్రా, హృదయంలో చోటు ఉంది కానీ హృదయం అంతా గలీజ్గా ఉంది, నేను రాను అంటాడు ఆయన. ఆయన ఉండాల్సిన చోటుని మనం ఎలా పెట్టుకోవాలి? పరిశుద్ధంగా మెయింటైన్ చేయాలి. అప్పుడే నీలో దేవుడు ఉంటాడు. చాలా మందికి అర్థం కాదు, ఎందుకు దేవుడు నా జీవితంలో కార్యాలు చేయలా, ఎందుకు నాకు డబ్బులు అప్పులు తీసేయలా, అది పోలేదు ఇది పోలేదు అంటే యువర్ హార్ట్ వాస్ నాట్ క్లీన్, యువర్ హార్ట్ ఇస్ నాట్ హోలీ. ఈ హృదయం అనే ఆలయం పనికి మాలింది అయిపోయి పాపము చేత నింపబడి ఉంటే, అందుకు ఇక్కడ ఆయన లేడు, ఆయన వదిలేసిన వాడిని ఎవడు బాగు చేయాలి. అందుకే అంటాడు ఒక మాట, అదే అధ్యాయంలో 1 Corinthians 3:17 మాట ఉంటుంది, 17వ వచనం, ఎవడైనను నా ఆలయాన్ని పాడు చెయ్య చూసిన ఎడల నేను వాడిని పాడు చేస్తాను అని రాయబడింది. ఎవరైనా మందిరాన్ని పాడు చేస్తే, ఈ మందిరం కాదు ఈ మందిరం, అది నువ్వైనా సరే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సిగరెట్ కాల్చడం ఇంకోటి చేశాను అనుకోండి, నా హృదయాన్ని అపరిశుద్ధం చేసేసాను. ఇప్పుడు ఈ హృదయం అనే ఆలయం ఎవరిది? నాదా దేవుడిదా? దేవుడు. ఇప్పుడు నేను పాపం చేసి ఏం చేశాను? నా హృదయాన్ని పాడు చేశాను. ఇప్పుడు దేవునికి కోపం వస్తుంది. అరే నేను ఉండాల్సిన హృదయాన్ని వీడు పాపం చేశాడు, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ మాట, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేయ చూస్తే వాడిని నేను పాడు చేస్తా. ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా పాడు చేస్తాడు. నాకు అభివృద్ధి లేకుండా, నా జీవితంలో స్వస్థత లేకుండా, నా జీవితంలో క్షేమం లేకుండా, ప్రతిఫలం లేకుండా, తగిన ఆదాయం లేకుండా, సంపదలు సిరులు లేకుండా దేవుడు నా జీవితాన్ని నలగొట్టేస్తాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన ఉండాల్సిన ఆలయాన్ని నేను పాపంతో నింపేశాను. కాబట్టి కోపం వచ్చేది ఎవరికి? బేసిక్గా దేవునికి. అందుకే ఆయన అంటాడు, మత్తయి 16:18 మాట, మత్తయి సువార్త 16:18, పేతురు నా ఈ సంఘాన్ని బండ మీద నేను కట్టెదను. బండ అంటే తెలుసా? బండ అంటే క్రీస్తు. అదంతా క్రీస్తు అంటే బండ, బండ అంటే క్రీస్తు. క్రీస్తు మీద ఎలా కడతాడు సంఘం? ఇక్కడ మాట చెప్తా. యోహాను సువార్త 1:1 మాట ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను. అలాగే కిందికి వస్తే 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవరు మన మధ్య నివసించడానికి వచ్చిన కృపా సత్య సంపూర్ణుడు ఎవరు? చెప్పండమ్మా, యేసుక్రీస్తు ప్రభువుల వారు. పైన ఏముంది? వాక్యమే దేవుడు. కింద ఏముంది? వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాడు. ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఎవరు? బండ. సో ఇప్పుడు అల్టిమేట్ నేను ఒకటి చెప్తా, బండ అంటే క్రీస్తు, క్రీస్తు అంటే వాక్యం. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? నేను సంఘాన్ని బండ మీద కడతాడు. బండ అంటే ఇప్పుడు వాక్యం. బండ అంటే క్రీస్తు, క్రీస్తు అంటే వాక్యం. యోహాను 1:1 చెప్పినట్టుగా వాక్యం మీద కట్టబడాలి సంఘం. అప్పుడు చెదిరిపోకుండా, పాడవకుండా, కదిలిపోకుండా ఉంటది. మనం ఏది కట్టినా పునాదిని వేస్తాం. ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్ దాన్ ద బిల్డింగ్. బిల్డింగ్ కంటే పునాది గట్టిగా ఉండాలి. పునాది ఎంత గట్టిగా ఉంటే ఇల్లంత స్ట్రాంగ్ గా ఉంటది. తుఫానులకి, వరదలకి కొట్టుకుపోకుండా, కూలిపోకుండా ఉంటది. క్రైస్తవుడి పునాది వాక్యం అవ్వాలి. క్రైస్తవుడు అప్పులలో, శ్రమల్లో, అనారోగ్యంలో, నిందల్లో, అవమానాల్లో, వ్యతిరేకతలో పడిపోకుండా నిలవాలి అంటే మన బేస్ ఏదవ్వాలో తెలుసా? మన ఫౌండేషన్ ఏదవ్వాలో తెలుసా? వాక్యం మీద మనం కట్టబడాలి. Every Christian has to build upon the word of God. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు సంఘములో చేర్చబడాలి, వధువు సంఘములో ఎత్తబడాలి అంటే your base should be the word of God. నీ పునాది వాక్యం.
వాక్యం ఏం చెప్తుందో చాలా మంది పిచ్చోళ్ళకి అర్థం కాక ఇది బూత్ పుస్తకం అంటారు, ఇది ఆ పుస్తకం ఈ పుస్తకం అంటారు. కానీ నేను ఒకటి చెప్పనా, ప్రపంచంలో కొన్ని లక్షల గ్రంథాలయాల్లో కొన్ని కోట్ల గ్రంథాలు ఉన్నటువంటి ప్రపంచంలో ఒక్క గ్రంథం మాత్రమే మానవు యొక్క జీవితం ఎలా ఉండాలో చెప్పింది, అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. వాక్యం మీద మనం ఎందుకు కట్టబడమని వాక్యం చెప్తుందంటే, సంఘాన్ని వాక్యం మీద, వాక్యం ఏం చెప్తుందంటే భర్త ఎలా చెప్పింది వాక్యం, భార్య ఎలా ఉండాలో చెప్పింది వాక్యం, పిల్లలు ఎలా ఉండాలో చెప్పింది వాక్యం, చదువు ఏంటంటో చెప్పింది వాక్యం, జీవితం అంటే ఏంటో నేర్పింది వాక్యం, ప్రేమ అంటే ఏంటో నేర్పింది వాక్యం, మానవత్వపు విలువలు నేర్పించింది వాక్యం, శత్రువుని కూడా ప్రేమించమని చెప్పింది వాక్యం. అంత గొప్ప ఈ వాక్యం మీద మనం బేస్గా నిలబడగలిగితే మన జీవితంలో ఎలాంటి అపశృతులు వచ్చినా కూలిపోకుండా పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటాం. ఇంకో మాట 1 Peter 5:8 మాట ఉంటుంది, 1 Peter 5:8 మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదనని గర్జించు సింహం వల్ల ఎదురు చూస్తున్నాడు, దేనికి? సంఘాన్ని కూల్చడానికి. కానీ దేవుడు మాత్రం నిత్యం నిన్ను వాక్యం మీద కడుతూ నిన్ను బలపరుస్తూ అపవాది చేతుల్లో నువ్వు పడిపోకుండా క్రీస్తు రాకడలో ఆయన కౌగిట్లో నువ్వు చేర్చబడాలని, ఆయన వరుడుగా చేయి వేళ వధువుగా నువ్వు ఆయన కౌగిట్లో చేర్చబడి ఆయనతో పాటుగా ఆయన రాజ్యానికి కొనుపోబడాలన్నది దేవుడి యొక్క ఆశ, ఆకాంక్ష. దేవుడు ఈ ఆధిక్యతని ఇస్తున్నాడు. The great privilege that God has given to the church of His world. ఈ లోకంలో పిలువబడుతున్నటువంటి సార్వత్రిక సంఘానికి నేను సెల్ఫీ ఇస్తే గ్రేట్ కాదు, దేవుడు సెల్ఫీ ఇస్తే గ్రేట్. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వే నా ఆలయం అన్నాడు. నిన్ను ఆయన ఆలయంగా స్వీకరించాడు, నీలో నేను నివసిస్తా అన్నాడు. ఇప్పుడు ఏ సినీ స్టారో ఏ సూపర్ స్టారో మీ ఇంటికి వస్తారంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు సృష్టికర్త అంటున్నాడు నేను నీలోనే ఉంటాను అని. మరి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదే? వై డోంట్ యు ఫీల్ హ్యాపీ? ఆయన చెప్పిన మాట అదే, నేను నీలో నివసిస్తాను, ఐ డ్వెల్ ఇన్సైడ్ యు, నీలో నివసిస్తాను అన్నాడు. కాబట్టి కష్టం వచ్చిన, కలిమి వచ్చిన, బాధ వచ్చిన, ఇబ్బంది వచ్చిన, లేమి వచ్చిన, అవమానం వచ్చిన, నింద వచ్చిన, లాభం వచ్చిన, శ్రమ వచ్చిన, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యు ఫేస్ ఇన్ యువర్ లైఫ్, ఏ పరిస్థితులు ఎదుర్కొన్నా, వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్, నువ్వేం చేయాలో తెలుసా? నా దేవుడు నాలో ఉన్నాడు అన్న ధైర్యంతో అడుగు ముందేసుకుంటూ ఆయన రాకడలో చేర్చబడే వరకు ఎక్కడా వెనకడుగు వేయకుండా, తప్పటడుగు వేయకుండా, జారిపోకుండా, పడిపోకుండా, వెనుతిరిగి చూడకుండా క్రీస్తు చెయ్యి పట్టుకొని నీలో ఉన్న దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని, నా ధైర్యం సృష్టికర్త అయిన దేవాతి దేవుడే, ఆయన కట్టబడిన, ఆయన కట్టిన ఆలయం నేనే అని నిన్ను నువ్వు భద్రపరుచుకుంటూ, ధైర్యపరుచుకుంటూ ముందుకు సాగిపోవాలని సంఘమంతటికి ఈ మాటలను వివరిస్తూ నన్న మాటను ముగిస్తూ చిన్న ప్రార్థన చేస్తాను. మహాగుణుడమైన దేవా, అవును మీ మందిరం, ఆలయం మేమే. మా హృదయాల్ని మేము పరిశుద్ధంగా పెట్టుకోవాలి, ప్రార్థనా మందిరాలని మేము పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఈ జ్ఞానాన్ని మాకు బోధించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ మందిరం కట్టినటువంటి ఎంతో ప్రయాసతో ఇక్కడ ఈ మందిర నిర్మాణం చేసినటువంటి పాస్టర్ గారిని, ఆయనకు సపోర్ట్ చేసినటువంటి వారందరినీ దీవించండి, వారి కుటుంబాలని, వారి పరిచయాలను దీవించండి. నాతో పాటుగా ఉన్నటువంటి సేవకులందరూ దీవించండి. కూడి వచ్చినటువంటి ప్రతి క్రైస్తవుని, వారి కుటుంబాలని చేతి పనులు దీవించి ఆశీర్వదించండి. వారి జీవితంలో మీరే నాయకుడిగా, నావికుడిగా, స్నేహితుడిగా, శ్రేయబులేష్గా ముందుండి నడిపించి ఘనమైన విజయంలో వారి జీవితాలు అనుగ్రహించమని శ్రేష్టమైన యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నాలో నవసించుమా దేవా, నాలో నవసించుమా, నాలో నివసించుమా